ఎన్నికల ముంగట చెప్పినట్టే పల్లెలను దేశానికి పట్టుకొమ్మల లెక్క పచ్చగా చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారా అంటుండట. దేశంలోనే ఎవ్వరు చేయని తరికల గ్రామాల రూపురేఖలు మ్యాపులు మారుస్తాడట. ఇండియాలోనే ఎవ్వరు చేయని విధంగా ఊర్లను మార్చుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చాలు చేస్తాడో ఏం కథనో ఇన్నుండ్రి మీరే. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవనాలు గారు ఇక ప్రారంభించుండ్రి. రాష్ట్రంలోనే 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా 9 కోట్ల పని దినాలతో 50 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. ఇన్నరా ఏపీ డిప్యూటీ సీఎం సార్ ఏమంటున్నాడు? రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలల్లో అన్నిట్లల్లో కూడా కోపల పని పెట్టి గ్రామాలలో ఉన్న గరీబు కూలీలకు గాసం వెళ్లేదందుకు గవర్నమెంట్ తరఫున పని కల్పిస్తున్నాడట. అదొకటే కాదు, 87 తీర్ల పనులు కూడా చేపిస్తుండట. ప్రతి పల్లెలో కూడా పనులు సురువు చేసి గ్రామాల గతి మొత్తం మార్చేయబోతున్నాడట. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామాలంటే అందరికీ తెలిసేటట్టు చేస్తాడట. ఎప్పుడైతే చెప్పిండు అది అయ్యే పనేనా? 78 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతంలో ఏపీలున్న పల్లెల పరిస్థితి ఎట్లున్నదంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఉప ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణల ఏపీలున్న పల్లెలని ఎక్కదీపములే ఎలిగిపోతే నయమే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.